నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎవరి మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అక్కడ దేవుడు కొలువై ఉంటాడని జిల్లా రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరెళ్ల మాలాద్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కళాభారతం తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కోటగిరి విశారాణి, హ్యూమన్ రైట్ PWA సంస్థ అధ్యక్షుడు ఫౌండర్ గొట్టుముక్కల మాధవాచారి సంయుక్త ఆధ్వర్యంలో అమృత శ్రీవర్షిణి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు స్వర్ణశ్రీ డాక్టర్ పి కొండలరావు ఆర్గనైజేషన్ లో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి అమరవీరుల స్మారక అవార్డు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరెళ్ల మాల్యాద్రి, హైకోర్టు అడ్వకేట్ ఎం శరత్ మూర్తి, తెలంగాణ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్న, TPCC సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కాకుమాను జ్యోతి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బాలరాజు, హైకోర్టు అడ్వకేట్ చంద్రమౌళి, ప్రధాన సంపాదకులు జావా టీవీ శ్రీనివాసులు, TPCC లీగల్ సెల్ కన్వీనర్ రిటైర్డ్ హైకోర్టు అడ్వకేట్ ఆలిఫ్ పాషా, హ్యూమన్ రైట్స్ PWA కోశాధికారి బైరి మాధవి పాల్గొన్నారు. మాల్యాద్రి మాట్లాడుతూ అందరూ ఆనందాన్ని పంచాలని, సంతోషంగా జీవించాలని, నీతి నిజాయితీగా బతకాలని, పరుల కోసం పాటుపడాలని కోరారు. హ్యూమన్ రైట్స్ PWA సంస్థ అధ్యక్షులు మాధవాచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకే పాటుపడాలని, రాబోయే తరాలకు అవినీతి లేని సమాజాన్ని అందించాలని, దానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తరగతి గది దేశ భవిష్యత్తు అనే కార్యక్రమంలో పాల్గొని పిల్లలను చైతన్యవంతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండలరావు బృందం పాడిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కోటగిరి విశారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ యాదగిరి. వీరాది వీరులారా మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. ఓ అమర వీరులారా, వీరాది వీరులారా మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. మీరు మాతో లేకున్నాను, మీ రూపాలు గురుతున్నాయి. ముందుగా నాకు జన్మనిచ్చి ఈ సుందరమైన లోకాన్ని పరిచయం చేసిన నా యొక్క తల్లిదండ్రులను స్మరణ చేస్తూ, అలాగే ఇక్కడికి వీచేసినటువంటి అతిరథ మహారాజులందరికీ, అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే భారతీయులందరికీ, నా తోటి సహచరులందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి వీచేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ముందుగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఎక్కువ పాత్ర వహించింది కోటగిరి ఉషారాణి గారు. వారి సొంత ఖర్చులతోని ఇక్కడ ₹1 కూడా నేనేమీ ఇవ్వలేదు వారికి. వారి సొంత ఖర్చులతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా. నేను మీ యొక్క సపోర్టింగ్ కావాలి అని ఒక మాట అడిగిర్రు. వారి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైనా సరే మనం అది ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడినదై ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను చెప్పిన కొండలరావు గారికి, సార్ మీరు ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలి, ఆ కార్యక్రమము దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి, అది అవార్డు ప్రోగ్రాం చేద్దాం మనము. ఆ అవార్డు కూడా సింగిల్ MP ఆశించకుండా అవార్డు గ్రహీతల నుంచి మనం చూస్తున్నాం. సాధారణంగా జరుగుతున్నటువంటి అవార్డు ప్రోగ్రామ్స్ని
అవార్డు తీసుకున్న వారి నుంచి డొనేషన్ ఇస్తే కానీ అవార్డు దొరకని సందర్భం మన రాష్ట్రంలో మన దేశంలో ఎదురవుతున్నటువంటి సందర్భం. మరొక విశిష్ట అతిథి పిడమర్తి రవి గారు ఇచ్చేశారు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు. వెల్కమ్ సార్, సాదర స్వాగతం. వెల్కమ్ సార్. అయితే మనము చూస్తున్నాం, డొనేషన్ ఇస్తేనే అవార్డు, లేదంటే అవార్డు లేదు. వాస్తవంగా ప్రతిభని గుర్తించి వారు ప్రతిభావంతులైతే, నిజంగా ప్రతిభావంతులైతే ఒకానొకప్పుడు అలాంటి వారికే అవార్డ్స్ కానీ డాక్టరేట్స్ కానీ వస్తున్నటువంటి సందర్భాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మన దేశంలో ఫేక్ డాక్టరేట్స్ ఇస్తున్నటువంటి సందర్భం న్యూస్లలో మనం చూస్తున్నాం. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మన భారతదేశం ఉంది. కాబట్టి మన భారతదేశం ఇంతకన్నా దుర్భరమైన పరిస్థితి బ్రిటిష్ వారి చేతిలో ఉండి ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసి సైతం మనకు భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్మారక అవార్డు మహోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. నిజమైన నిక్కాసైన దేశ అభివృద్ధి కొరకు ఉపయోగపడే వారికే ఇద్దాం. ఇంతో అంతో అలాంటి వారంటే ఎవరంటే వారి యొక్క గలాన్ని విప్పుతూ గలంతో జనాన్ని చైతన్యం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది ఎవరికంటే సింగర్స్ ఎక్కువ శాతం. ఈ సింగర్స్ అనేది మనం చూస్తున్నాం. సాధారణంగా గద్దర్ పేరు చెబితే యావత్ భారతదేశమే ఎలా చెలిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక దేశం మొత్తాన్ని ఒక సింగర్ చైతన్యవంతం చేయగలుగుతాడు. అలాంటి సత్తా, దమ్ము, ధైర్యం ఎవరి దగ్గర ఉన్నాయంటే సింగర్స్ దగ్గర ఉన్నాయి, కళాకారుల దగ్గర ఉన్నాయి. కాబట్టి కళాకారులకే మనం మొట్టమొదట ఈ యొక్క అవార్డు ప్రోగ్రామ్ను ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారులకు నేను కోరుకునేది ఏంటంటే, మీ యొక్క కళను దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా, మీ యొక్క గళాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా, మీ యొక్క మేధస్సును దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. చాలాసేపు మాట్లాడడం ఉంది కానీ సమయం లేదు. పెద్దలు మన కొరకు సమయం ఇచ్చి మనకు రావడం జరిగింది. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ఇంకొక 2-3 నిమిషాల్లో నేను కంప్లీట్ చేస్తాను ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను పూర్తిగా అరికట్టాలంటే ఏం చేస్తే అరికట్టగలం అని ఆలోచిస్తే ఎంతోమంది మేధావులు దేశం కోసం పోరాటం చేసి అమరులైనటువంటి వారు దేశ అభివృద్ధికి పాటుపడి అమరులైనటువంటి వారి యొక్క ఆలోచనలను ఒకసారి చూసినట్లయితే చిట్ట చివరకు మనకు దొరికింది ఏంటంటే, ఈ దేశ అభివృద్ధికి మూల కారణం తరగతి గదియే. ఆ తరగతి గది నుంచే విద్యార్థుల్లో మంచి నైపుణ్యంతో కూడిన విద్య, మంచి నైపుణ్యంతో కూడిన విద్య అంటే ఈరోజు మనం మన భారతదేశంలో చూస్తున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక న్యాయమూర్తి ఎన్నో రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. వీరికి నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, విచక్షణ జ్ఞానం, దేశభక్తి అంటే ఏందో తెలియదా? ఈరోజు వీటి గురించి అడిగితే 100 పేజీలంటే వ్యాసాన్ని రాయగల శక్తి సామర్థ్యాలు ఉన్నవారు, దేశాన్ని చైతన్యం గల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, అలాంటి వ్యవస్థల్లో ఉన్నవారు వారే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. మరి ఎక్కడ లోపం ఉంది? వారికి చదువు రాదా? జ్ఞానం తెలియదా? మనం అనుకున్న నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, విచక్షణ జ్ఞానం, దేశభక్తి గురించి వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వాటిని అవలంబించే విధానాన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దేశ వ్యవస్థలని ప్రభావితం చేసే వ్యవస్థలు వీరందరూ కూడా ఈ తరగతి గది నుంచి వచ్చిన వారే. ఈ భారతదేశంలో అటెండర్ కా నుంచి మొదలు పెడితే అత్యున్నత స్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా తరగతి గది నుంచి వచ్చిన వారే అనే సంగతిని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి గుర్తు చేస్తూ రాబోయే తరం మారాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందిన అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అవినీతి రహిత దేశంగా మనం ఈ దేశాన్ని చూడాలంటే విద్యార్థులతోనే సాధ్యం. ఎందుకంటే వారే ఈ దేశానికి వెన్నెముకలు, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మొక్క ఇవ్వంగనదే మ్రానే వంగదు. కాబట్టి మొక్క దశలోనే మనము ఆ మొక్కను మనము సక్రమంగా తీసుకెళ్ళినట్లయితే అది మహావృక్షమై
మంచి ఫలితాలను అందిస్తుంది. కనుక ఆ దిశలో ముందుకెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి మీరందరూ సహకరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. రోజున ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు అందరూ కూడా గాన కోకిలలు. మీరందరూ కూడా ఒక పాట పాడితే చనిపోయిన వాళ్ళకు కూడా ఊపిరి వస్తుందంటమ్మా, చనిపోతున్నాము అనుకున్న వాళ్ళకు కూడా. అట్లాంటి మంచి గాయకులు ఇక్కడ మన కొండలరావు తమ్ముడు గారు అతి తక్కువ కాలంలో నాకు కనిపించారు. కానీ ఆయన పాడుతుంటే నిజంగా ఎంత బాధలో ఉన్నా రిలాక్స్ అయిపోతామన్నమాట. ఎట్లా అంటే 2 గొంతులతో పాడగలుగుతారు తమ్ముడు గారు. ఆయన ఈ రోజున ఇట్లా మేము ముగ్గురం కూర్చుని మాట్లాడుతుంటే, అక్క కళాకారులు నా దగ్గర చాలామంది ఉన్నారు, మీరు కళాకారులను గుర్తిస్తానంటున్నారు, దాంట్లో నా వంతు భాగంగా ఈ ప్రోగ్రాంని నేనే ముందుకు తీసుకెళ్తాను, నేను దానికి అయ్యే ఖర్చు మీకు చెప్తానంటే మేము దానికి సహకరించాం తప్ప ఈ రోజున ఈ వేదికను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి నా తమ్ముడికి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. రేపటి రోజున మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ కార్యక్రమం వాళ్ళదే కదా, వాళ్ళు నాది అని భుజంల మీద వేసుకుని ప్రతిదీ ఇక్కడ అవార్డుల దగ్గర నుంచి, ఈ హాల్ దగ్గర నుంచి, పిలిచే గెస్టుల దగ్గర నుంచి, పాడే సింగర్స్ దగ్గర నుంచి కూడా తనే మొత్తం ఆలోచన చేసి తన పరిధిలోనే ఇదంతా జరిపించి నడిపించారు. నేను అయ్యే ముందు వచ్చాను, కానీ ఈ ఆలోచన వచ్చి మీ అందరికీ అవార్డ్స్ ఇస్తుంటే నాకు నిజంగా లోపల ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ వేదిక మీద మా శ్రీనన్న, మా నరసింహన్న, అట్లానే మా కృష్ణ తమ్ముడు, అట్లానే లాయర్లు, ఇంకా మేధావులు చాలామంది ఉన్నారు. మా శ్రీనాన్న గారు ఉన్నారంటే ఇంట్లో కూర్చోరు, ఎప్పుడు ఏదో ఒకటి వికలాంగులకి 5% రిజర్వేషన్ కావాలి, పోరాడుతూనే ఉంటాం. 5% రిజర్వేషన్ కావాలని, వీల్ చైర్లు కావాలని, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి రంగాల్లో మనకేమన్నా అన్యాయం జరిగితే 92 సెక్షన్ ఉందని, ఇట్లా ప్రతి ఒక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాడన్న. ఎందుకంటే మా అన్న ఆయన ఒక్కడనే చూసుకోడు ఈ వేదిక మీద, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు. మీరు వచ్చినందుకు కూడా థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. ఇక్కడికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నా. సార్కి, లాయర్ గారికి, అన్నగారికి, అందరికీ.